ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు ఎండిహెచ్ గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. ఎండిహెచ్ సోయా టీ అసలైన ప్రోటీన్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తెలంగాణకు ద్రోహం తలపెట్టాలని చూస్తే ఎందుకు రేవంత్ రెడ్డి మౌనంగా ఉంటున్నాడు? రేవంత్ రెడ్డికి తెలంగాణ సోయి లేకనా? రేవంత్ రెడ్డికి తెలంగాణ ఆత్మగౌరవం లేకనా? రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లించడం కోసమా? ఎందుకు మౌనం వహిస్తున్నాడు అని నేను తెలంగాణ ప్రజల పక్షాన్ని అడుగుతా ఉన్నా. ప్రతిపక్షాల మీద అడ్డగోలుగా మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ పక్క రాష్ట్రం తెలంగాణ నీటి హక్కులను కాలరాసే విధంగా కుట్రలు బన్నుతుంటే నువ్వు ఎందుకు మౌనంగా ఉంటున్నావు? మాట్లాడితే గుడ్లు బీక్తా, పేగులు మెడలేసుకొని తిరుగుతా అని ఒంటి కాలు మీద లేనిపోని దానికి ప్రతిపక్షాల మీద విరుచుకుపడే నువ్వు తెలంగాణ జాతి ప్రయోజనాలు, ఈ రాష్ట్ర ప్రయోజనాలను శాశ్వతంగా సమాధి కట్టేటువంటి విధంగా ఇవాళ పక్క రాష్ట్రం కుట్రలు చేస్తా ఉంది. అది ఎజెండా మీదకి వస్తే ఎందుకు నువ్వు మాట్లాడతలేవు? అంటే చంద్రబాబు అంటే నీకు అంత భయమా? లేదా గురుదక్షిణ భక్త్యా? ఎందుకోసం మాట్లాడతలేవు? నేను ఏది మాట్లాడినా మీలాగా వేగ్గా మాట్లాడడమో చిల్లర మాట్లాడడం మాకెప్పుడు అలవాటు లేదు. దిస్ ఇస్ ద ఎజెండా. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఈ నెల 18వ తేదీన తలపెట్టినటువంటి ఎజెండా ఇది. దిస్ ఇస్ ద ఎజెండా మినిట్స్. అన్ని రాష్ట్రాలకు, దీంట్లో ఉండేటువంటి భాగస్వామ్య పక్షాలకు అందరికి కూడా వచ్చినటువంటి దిస్ ఇస్ అన్ అఫీషియల్ ఎజెండా. యూ కెన్ సీ. ఇందులో చాలా అంశాలు ఉన్నాయి, కానీ నేను కొన్ని అంశాలు రాష్ట్రానికి తీవ్రంగా నష్టం చేసేటువంటి కొన్ని అంశాలు నేను మాట్లాడదలుచుకున్నా. ఎజెండా నంబర్ 18.3.6 ఇది పేజ్ నంబర్ వచ్చేసి 15. 18.3.6 The following projects were taken up by the state of Telangana after bifurcation and the projects are cleared by TAC during the year 2018 to 25. ఈ కింది ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడ్డాక కట్టుకున్నది. వాటికి టీఏసీ అనుమతులు ఇచ్చారు. ఏంటి అవి? కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ 240 టీఎంసీ, చౌటుపల్లి హనుమంత్ రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ 0.8 టీఎంసీ, చిన్న కాళేశ్వరం 4.5 టీఎంసీ, చెనాకా కొరాట 1.2 టీఎంసీ, మోడికుంట వాగు ప్రాజెక్ట్ 2.047 టీఎంసీ, కడెం గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ 3 టీఎంసీ, ఇంటిగ్రేటెడ్ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ 67.5 టీఎంసీలు. సో ఈ ప్రాజెక్టులన్నిటికీ ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ హ్యావ్ అడ్రస్డ్ MOWR, CWC from time to time duly protesting against these projects taken by the state of Telangana in Godavari Basin in violation of Act 2014 and requested to issue instructions to stop these projects and review the clearances of Kaleshwaram lift irrigation and other 6 projects by TAC, CWC, Government of India. అని ఏమంటాడు? The TAC clearances to the above projects may be reviewed. ఇప్పుడు కొత్తగిచ్చుడు కాదు. ఇప్పటికే ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ 7 ప్రాజెక్టులకు మేము అనుమతులు తెస్తే ఈ ఇచ్చిన అనుమతుల్ని రివ్యూ చేయాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించింది. GRMB వాడు ఎజెండాలో పెట్టేసిండు. కొత్త ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వడం కాదు, ఇచ్చిన ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయండి. తెలంగాణ నోటికాడ బుక్క లాక్కోండి. ఇప్పుడు ఖమ్మంలో నీళ్లు నడుస్తున్నాయి, సీతారామ నీళ్లు ఇలా ఖమ్మం జిల్లాలో పారుతున్నాయి, సాగునీరు వస్తున్నాయి. అంటే ఆనాడు కేసీఆర్ గారు తెచ్చిన అనుమతులు బీఆర్ఎస్ నిర్మించింది. అంటే ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని కాళేశ్వరంకు, సీతారామకు, అన్ని ప్రాజెక్టులకు 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని చెప్పి ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిస్తే GRMB ఎజెండాలో పెట్టడం జరిగింది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అసలు GRMBలో రెండు రాష్ట్రాలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం చైర్మన్ గా ఉంటే ఒకవైపు తెలంగాణ ఇంజనీర్లు ఉంటారు, అందులో ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్లు కూడా ఉంటారు. మరి GRMBలో తెలంగాణ ఇంజనీర్లు చెప్పినా కూడా రేవంత్ రెడ్డి సైలెంట్ గా ఉన్నాడా? అసలు ఈ ఎజెండా ఎట్లా వచ్చింది? ఇచ్చిన ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని అడిగే ధైర్యం
ఆంధ్రప్రదేశ్కి ఎక్కడిది? ఇది ఎజెండాలో పెట్టే దమ్ము జిఆర్ఎంబికి ఎక్కడిది? అంటే ఏం తెలంగాణ అంటే ఎట్లా కనబడుతుంది మీకు? త్యాగాల పునాదుల మీద, పోరాటాల మీద సాధించుకున్న ఈ తెలంగాణ, నీళ్ల కోసం జరిగిన ఈ ఉద్యమంలో ఇవాళ కేసీఆర్ గారు కష్టపడి 383 టీఎంసీల గోదావరి జలాలకు మేము అనుమతులు తెచ్చినాం. మేము తెచ్చిన అనుమతులు రద్దయితాయా? నాకు కొంచెం డిస్టర్బ్ అయితే ఉంటారు, ఏమవుతుంది? తెచ్చిన అనుమతులు రద్దయితాయా? ఈరోజు ఎంత ఇంపార్టెంట్ ఇష్యూ అంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టుకు కూడా మీరు అనుమతి తేలే, ఒక్క టీఎంసీకి మీరు క్లియరెన్సులు తేలే. మీరు వచ్చిన తర్వాత డిపిఆర్లు రిటర్న్ వచ్చినాయి. సమక్క బ్యారేజ్ డిపిఆర్ రిటర్న్ వచ్చింది. పాలమూరు ఎత్తిపోతల పథకం డిపిఆర్ రిటర్న్ వచ్చింది. వార్దా డిపిఆర్ రిటర్న్ వచ్చింది. ఒక్కొక్క ప్రాజెక్టులు వాపస్ వస్తా ఉన్నాయి. అప్పటికే సగం అనుమతులు వచ్చిన డిపిఆర్లు రిటర్న్ వచ్చినాయి. ఒక టీఎంసీకి అనుమతులు తేలేదు. పైగా బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన అనుమతులు రద్దు చేయమని ఇప్పుడు ఎజెండాలోకి వచ్చేసింది. అంటే ఎంత చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది. నిద్రపోతున్నారా? మీకేమైనా సోయుందా? తెలంగాణ భవిష్యత్తుతో ఆడుకుంటారా మీరు? ఒక అనుమతి లేకపోతే ఆల్రెడీ పంపిన డిపిఆర్లు, సగం అనుమతులు వచ్చిన డిపిఆర్లు వాపస్ తెస్తిరి. అనుమతులు తెచ్చిన 7 ప్రాజెక్టులకు ఇవాళ నీటి కేటాయింపులు రద్దు చేయండి, టీఏసీ రద్దు చేయండి అని చెప్పి రాస్తాడు. అసలు అది ఎజెండాలు రావడమే ఈరోజు చాలా దుర్మార్గమైనటువంటి అంశం. ఈరోజు అంటే ఏమంటుండ్రు వాళ్ళు? ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా మనం మాట్లాడుకోవాలి. అసలు చంద్రబాబు నాయుడు మాట్లాడితే ఏమంటాడు? ఈ మధ్యకాలంలో మీరు గోదావరి బనకచెర్ల అంశం వచ్చినప్పుడు ఆయన గారు మాట్లాడతాడు. ఏమంటాడు? నేను ఎప్పుడూ తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకించలేదు, నేను గోదావరి మీద ఏ ప్రాజెక్టును కూడా నేను అడ్డుకోలేదు అంటాడు. దిస్ ఈస్ ద లెటర్ రిటర్న్ బై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఎన్నడు? 24 ఏప్రిల్ 2026. మొన్న ఏప్రిల్ నెలలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాజెక్టుల మీద విషన్ జిమ్ముతూ తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోండి అని కేంద్ర ప్రభుత్వానికి రాసిన లెటర్ ఇది. ఈ లెటర్లో తమ్మిడిహట్టిని ఆపండి, సమ్మక్క ప్రాజెక్ట్ ఆపండి, సీతారామ ఆపండి, మొత్తం తెలంగాణ ప్రాజెక్టులు ఆపండి అని 24 ఏప్రిల్ 2026 నాడు రాసిన లెటర్ ఇది. ఇవాళ ఈ ఎజెండాలో కూడా మీరు చూస్తే జిఆర్ఎంబిలో ఈ ఎజెండా ఎవరు పెట్టించిండ్రు? ఆంధ్రప్రదేశ్ ప్రపోజ్డ్. ఇందులో ఏం రాసిండ్రు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపాదన మేరకు ఆంధ్రప్రదేశ్ ఎజెండాలో భాగంగా ఈ 7 ప్రాజెక్టులు మేము ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని ఎజెండాలోకి పెట్టినారు. అంటే నేను చంద్రబాబు గారు మీరు ఏది చెప్పేది నిజం? టీవీల ముందు వచ్చి నేను తెలంగాణ ప్రాజెక్టులు అడ్డుకోలేదు, గోదావరి ప్రాజెక్టులకు నేను వ్యతిరేకం కాదని చెప్పిన మాట నిజమా? ఈ లేఖలు నిజమా? ఈరోజు ఏ రకంగా జిఆర్ఎంబి ఎజెండాలు వచ్చిందండి? ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిస్తే తెలంగాణ ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని వచ్చింది. ఇవాళ మీరు కేంద్ర ప్రభుత్వానికి మా ప్రాజెక్టులన్నీ ఆపండి అని చెప్పి మీ ప్రభుత్వం లేఖ రాస్తుంది. అంటే ఇవాళ మీరు మీ మాటలకు చేతలకు పొంతన లేకుండా పోయింది. ఇవాళ మీరు తెలంగాణ నోటికాడ బుక్కను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది తెలంగాణ హక్కులను కాలరాయడం. కేంద్రం మీ చేతుల్లో ఉందని కేంద్రాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ తెలంగాణ నోటి బుక్కను లాక్కుంటే ప్రయత్నం చేస్తున్నారు. ఊరుకో తెలంగాణ. ఇది పోరాటాలతో తెచ్చుకున్నాం. నీళ్ల కోసం ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో, జయశంకర్ గారి నేతృత్వంలో ఆ రోజు ఎంతో పోరాటం చేసి మేము తెలంగాణ తెచ్చుకున్నాం. నీళ్లలో అన్యాయం జరిగితే తెలంగాణ ఊరుకోదు. ఇంత జరుగుతుంది అంటే ఇప్పుడు మీరు ఆలోచించండి. సీతారామ అంటే మొత్తం ఖమ్మం జిల్లాకు అన్యాయం చేయడం, కాళేశ్వరం అనుమతులను రద్దు చేయడం అంటే సగం తెలంగాణకు అన్యాయం చేయడం. హైదరాబాద్ మంచినీళ్లు, కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా, నల్గొండ జిల్లా, మెదక్ జిల్లా, పార్ట్ ఆఫ్ నల్గొండ జిల్లా మొత్తం ఇవాళ నీళ్లు సాగునీటికి దూరం చేసేటువంటి కుట్ర జరుగుతా ఉన్నది ఈరోజు. అదేవిధంగా గూడెం లిఫ్ట్ అంటే మంచిర్యాల జిల్లాకు నాకు అన్యాయం జరుగుతుంది. మోడికుంట వాగు అగైన్ ఖమ్మం జిల్లా, చిన్న కాళేశ్వరం శ్రీధర్ బాబు గారి నియోజకవర్గం. ఆనాడు 10 ఏళ్లు కాంగ్రెస్ ఉన్న అధికారంలో ఉన్న చిన్న కాళేశ్వరంకు మీరు అనుమతులు తేలే, మేము అనుమతులు తెచ్చినాం చిన్న కాళేశ్వరం. ఆ చిన్న కాళేశ్వరం అనుమతులు కూడా రద్దు చేయాలని ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిస్తుంది. తెలంగాణ మౌనంగా దాని ఎజెండాలో చేరుస్తుంది. జిఆర్ఎంబి మీన్స్
ఇట్ ఈస్ నాట్ ఆంధ్రప్రదేశ్. జిఆర్ఎంబి అంటే 2 రాష్ట్రాలు అందులో ఉంటాయి, 2 రాష్ట్రాల ఇంజనీర్లు ఉంటారు, కేంద్ర ప్రభుత్వ అధికారి చైర్మన్ గా ఉంటారు. మరి తెలంగాణ ఇంజనీర్లు ఏం చేస్తున్నట్టు ఈ ఎజెండాలోకి ఎట్లా వచ్చింది? అంటే మీరు అంగీకరించిండ్రా? మీ అంగీకారంతోనే ఇది ఏర్పడ్డదా అని చెప్పి ఈరోజు మేము అడగాల్సి వస్తా ఉంది. అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇద్దరు కుమ్మక్కు రాజకీయాలతోనే ఈ రోజు ఇది ఎజెండాలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ మరియు కేంద్రం కలిసే ఈ రోజు తెలంగాణ గొంతు కొయ్యాలని చూస్తా ఉన్నారు. ఈ విషయాన్ని ఇవాళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా చెప్పాలి. దీనికి మీరు కూడా భాగస్వామ్యమా? తెలంగాణ ప్రయోజనాలు కాపాడే బాధ్యత తెలంగాణ మంత్రిగా కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి ఉందా లేదా? తెలంగాణ బీజేపీ ఎంపీలు మరి తెలంగాణ హక్కులు కాపాడడానికి ముందుకొస్తారా రారా? ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అసలు జిఆర్ఎంబి అనేది కేంద్ర ప్రభుత్వంలో ఒక చిన్న పార్ట్, ఒక వృక్షానికి ఒక ఆకు లాంటిది. అసలు జిఆర్ఎంబి కేంద్ర ప్రభుత్వానికి ఎట్లా నిర్దేశిస్తుంది? ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ఆ రోజు నేను నీటిపారుదల శాఖ మంత్రిగానే ఉన్నాను. కాళేశ్వరం అయినా సీతారామ అయినా ఈ ప్రాజెక్టులకు తెలంగాణ ప్రభుత్వం అనుమతుల కోసం జిఆర్ఎంబికి పంపింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా కంప్లైంట్లు పెట్టింది. జిఆర్ఎంబి కూడా తన కామెంట్స్ ను కేంద్ర ప్రభుత్వానికి పంపింది. వీళ్ళందరి పరిశీలించిన తర్వాత సెంట్రల్ వాటర్ కమిషన్, కేంద్ర ప్రభుత్వం మనకు టీఏసీ ఇచ్చింది. టీఏసీ అంటే ఇట్ ఇస్ నాట్ ఓన్లీ కేంద్ర జలవనరుల శాఖ. టీఏసీలో ఆర్థిక శాఖ ఉంటది, కేంద్ర వ్యవసాయ శాఖ ఉంటది, కేంద్ర ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ శాఖ ఉంటది. అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అతి కీలకమైన అన్ని విభాగాలు కూర్చొని అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. అంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అది టీఏసీ అనే ఒక ప్రాజెక్టుకు వచ్చిందంటే దేశంలోని అత్యంత ముఖ్యమైనటువంటి శాఖలు, ఆ శాఖాధిపతులు అందరూ కూర్చొని టీఏసీ ఇస్తారు. ఒకసారి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన తర్వాత నువ్వెవరు దాన్ని ప్రశ్నించడానికి, దాన్ని రద్దు చేయమని చెప్పే నీకు అధికారం ఉందా? ఆల్రెడీ యూ హ్యావ్ గివెన్ యువర్ కామెంట్స్. ఆఫ్టర్ ఎగ్జామినింగ్ యువర్ కామెంట్స్ ఓన్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ గివెన్ ఆల్ ద క్లియరెన్సెస్ ఫర్ దీస్ ప్రాజెక్ట్స్. అసలు దేశ చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా అనుమతులు వచ్చిన తర్వాత దాన్ని రివ్యూ చేసింది కానీ దాన్ని రద్దు చేయమని అడిగిన చరిత్ర ఈ దేశంలో ఎప్పుడూ జరగలేదు. ఈ దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఇగో తెలంగాణకు ఇచ్చిన 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలి, రివ్యూ చేయాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిస్తుంది. జిఆర్ఎంబి ఎజెండాలు తెస్తుంది. అంటే కుక్క తోకనాడిస్తుందా, తోక కుక్కనాడిస్తుందా? కేంద్ర ప్రభుత్వం పెద్దదా, జిఆర్ఎంబి పెద్దదా? హౌ జిఆర్ఎంబి విల్ పుట్ ఇట్ ఇన్ టు ద ఎజెండా? హౌ డేర్ దే హ్యావ్? ఎందుకంటున్నా అంటే ఇవాళ ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిందే కుట్రతోననుకో, జిఆర్ఎంబి ఏం చెప్పాలండి? ఇవి ఆల్రెడీ మేము మా కామెంట్స్ ఇచ్చినాము, మీరు అబ్జెక్షన్స్ చెప్పిండ్రు, వీటన్నిటిని పరిశీలించిన తర్వాతనే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చేసింది, నో మోర్ డిస్కషన్ ఆన్ దిస్ అని చెప్పాలి కదా. దాని ఎజెండాలు ఎట్లా పెడతారు? 1, పెట్టే ముందు తెలంగాణను సంప్రదించరా? 2, 3 జిఆర్ఎంబీలు ఉన్న తెలంగాణ ఇంజనీర్లు ఎందుకు మౌనంగా దీన్ని ఎజెండాలో పెట్టడానికి మీరు అంగీకరించిండ్రు? అంటే రేవంత్ రెడ్డి పరోక్షంగా దీన్ని ఒప్పుకున్నాడా? రేవంత్ రెడ్డి సహకారంతోనే ఇది ఎజెండాలోకి వచ్చిందా అనేటువంటి అనుమానం కలుగుతా ఉంది ఈరోజు. అసలు ఇవి పోతే ఏమైనా ఉంటుందా? సగం తెలంగాణ ఆగమైపోతుంది. హైదరాబాద్కు మంచినీళ్ళు దొరకవు, ఖమ్మం జిల్లా ఆగమైపోతుంది. మీకైనా సోయి ఉందా? మీరు పరిపాలన చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? అసలు ఎంత ధైర్యం ఉంటే ఇది ఎజెండాలు వస్తుందండి? గుండె రగిలిపోతుంది ఒక ఉద్యమకారుడిగా. ఇలా తెలంగాణలో ఉన్న ఏ ఉద్యమకారుడైనా సరే, తెలంగాణ పౌరుషం ఉన్న ఏ వ్యక్తికైనా కూడా ఇలా ఆవేశం వస్తుంది ఈ ఎజెండా చూస్తూ ఉంటే. మీరు ఏం చేస్తున్నారు అసలు? ఇలా బీజేపీ నాయకులు కూడా దీన్ని స్పందించాలి. ఇది ఏ రకంగా అంటే మీ కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, యూ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ. జిఆర్ఎంబి ఎజెండాలు దీన్ని రివ్యూ చేయండి, జిఆర్ఎంబిని పిలవండి, ఇది ఏ రకంగా ఎజెండాలో వచ్చిందో అడగండి. అంటే ఆంధ్రప్రదేశ్ చెప్పంగానే జిఆర్ఎంబి పెట్టేస్తుందా? తెలంగాణ ఈ దేశంలో ఒక రాష్ట్రం కాదా? రాజ్యాంగపరమైన హక్కులు తెలంగాణకు లేవా?
ఇష్టం ఉన్నట్టుగా బుల్డోజ్ చేస్తామంటే ప్రపంచంలో దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక అన్ని అనుమతులు వచ్చిన ప్రాజెక్టును రివ్యూ చేసిన ప్రాజెక్ట్ ఈ దేశంలో ఎక్కడన్నా ఉందా? 7 ప్రాజెక్టుల అనుమతులనే రివ్యూ చేస్తామనే పరిస్థితి వస్తే అసలు ఈ రాష్ట్రం పరిస్థితి ఏంది? ఈ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా, ఈ రాష్ట్రం నుంచి ఎంపీలుగా ఉన్న వ్యక్తులు ఏం చేస్తున్నట్టు? వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఇవాళ దీని మీద ఆలోచించాలి. ఒకవేళ బీజేపీ స్పందించకపోతే మేం పోరాటం చేయాల్సి వస్తుంది. ఇవాళ మీరు కూడా చంద్రబాబుకు భయపడి కేంద్ర మంత్రులు బీజేపీ మరి పెదవులు మూసుకుంటారా, తెలంగాణ ప్రయోజనాలు కాపాడతారా కూడా ఇవాళ బీజేపీ కూడా తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ బాధ కలిగేది ఏంటంటే కాంగ్రెస్ గురించి అందరికీ అర్థమైపోయింది. మీరు కొత్త అనుమతులు ఒక్కటి తేలేదు, 3 ఏళ్లలో ఒక్క టీఎంసీకి తెచ్చింది లేదు. వార్దా ప్రాజెక్టు డిపిఆర్ వాపస్, సమ్మక్క సాగర్ డిపిఆర్ వాపస్, అడిషనల్ 1 టీఎంసీ కాళేశ్వరం డిపిఆర్ వాపస్, పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ వాపస్. డిపిఆర్లు వెనక్కు తెచ్చుడు తప్ప మీరు ఒక్కటని అనుమతి తెచ్చింది లేదు. మేము ఆ రోజు కష్టపడి శక్తి యుక్తులను ఉపయోగించి ఎంతో జాగ్రత్తగా 383 టీఎంసీలు ఒక గోదావరిలో మేము అనుమతులు తెచ్చాం. అవి ఇవాళ రద్దు చేసే పరిస్థితి వచ్చింది. ఇది ఎంత దివాలా కోరుతాను ఇది. అసలు మీరు ఒక్కటనే చక్కగా చేసిండ్రా? ఆ ఉన్న నీళ్లను కూడా ఎత్తారు మీరు. గోదావరిలో మొన్న దేవాదుల్లో మేమే ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నించేదాకా 5 మోటార్లు నడిచినాయి. మీరే సాక్ష్యము. మేము మాట్లాడితే తెల్లారు 9 అయినాయా లేవా? మాట్లాడేదాకా 5 నడిచినాయి, మాట్లాడినాక 9 అయినాయి, ఇంకొకటి తక్కువనే ఉన్నది. ఇన్ఫాక్ట్ కాళేశ్వరంలో ప్యాకేజ్ 6 లో 7 మోటార్లు ఉంటే 4 నడుస్తున్నాయి. ఎల్లంపల్లిలో భాగంగా కాళేశ్వరంలోని ప్యాకేజ్ 6 లో 7 మోటార్లు ఉంటే 4 నడుస్తున్నాయి, 3 కిందికి వదిలేసిండ్రు నీళ్లు. పైన మిడ్మానేర్ ఖాళీ, మల్లన్న సాగర్ ఖాళీ, రంగనాయక సాగర్ ఖాళీ, అన్నపూర్ణ ఖాళీ, కొండపోచమ్మ ఖాళీ, నృసింహ సాగర్ ఖాళీ. నీళ్ళు ఎత్తండ్రా బాబు అంటే 4 మోటార్లు నడుపుతూ 3 కిందికి వదులుతీవి. పోనీ కృష్ణాలన్న సరిగెత్తిండ్రా? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అతి తక్కువ నీటి వినియోగం ఎప్పుడు జరిగింది అంటే పోయిన 2 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి పాలనలో. మన రాష్ట్రానికి తాత్కాలిక కేటాయింపుగా 34% ఉంటే అది కూడా వాడలేదు, 28% వాడుతుండ్రు. ఎవర్ లోయెస్ట్ యూటిలైజేషన్ ఇన్ రివర్ కృష్ణ ఇన్ దిస్ కాంగ్రెస్ 2 years రూల్. అంటే కాంగ్రెస్ పాలనలో కృష్ణానది జలాలు సరిగా వాడరు, గోదావరి జలాలు సరిగా ఉన్న సిస్టమ్ ను ఎత్తిపోయారు. అన్లెస్ బీఆర్ఎస్ పోరాడితే తప్ప దేవాదుల మోటార్లు అనుగావు, కాళేశ్వరం మోటార్లు అంతకంటే అనుగావు. పోనీ తెచ్చిన ప్రాజెక్టుల అనుమతులు కూడా పోయే పరిస్థితి, అంటే ఉన్న గోషి కూడా పోయేటట్టు ఉందిగా. కొత్తదేమి లేదు. సాధించి పెట్టిన అనుమతులు, తెచ్చిపెట్టిన క్లియరెన్సులు కూడా రద్దు చేసే కాడికి వచ్చిందంటే ఈ రాష్ట్రం ఏమైపోతుంది అనేటువంటి ఒక ఆందోళన, ఒక ఆవేదనతో మేము మాట్లాడవలసినటువంటి వస్తుంది. చేయాల్సిన పనులు చేయరు, వెకిలి మాటలు, వెకిలి చేష్టలు తప్ప ఒక్కటైనా సరిగా చేసేటువంటి పరిస్థితి లేదు. ఇన్ఫాక్ట్ సమ్మక్క బ్యారేజ్ ఇందులోనే ఎజెండాలో ఇవేమో 7 ప్రాజెక్టులు రద్దు చేసింది 18.3.6 ఎజెండా, ఇంకోటి 18.3.7 నెక్స్ట్ ఎజెండా దాని తర్వాతది. దీంట్లో ఏమంటారు, సమ్మక్క బ్యారేజ్ కు ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు ఇవ్వద్దు, ఇది రద్దు చేయాల్సిందే అని. ఇందులో ఇంకేమంటారు కింద లాస్ట్ కు, దీంట్లోనే గ్రాంటింగ్ క్లియరెన్స్ టు సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్ ఇన్ దిస్ సిచ్యువేషన్ వుడ్ బి ఎ డైరెక్ట్ వయలేషన్ ఆఫ్ GWDT award and would cause negative impact on the Polavaram irrigation project and Godavari Delta system Dhavaleshwaram and results in huge deficit flows to the downstream projects in the territory of Andhra Pradesh. సమ్మక్క సాగర్ కు అనుమతి ఇవ్వద్దు, అనుమతిస్తే మా పోలవరంకు నీళ్లు తక్కువైతాయి, మా గోదావరి డెల్టా సిస్టమ్ కు నీళ్లు తక్కువైతాయి అని వాళ్ళు ఆంధ్రప్రదేశ్ బెట్టుడు GRMB ఎజెండాలో ప్రతిపాదించు. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, మీరే ఏమంటున్నారు, గోదావరిలో నీళ్లు చాలా ఉన్నాయి, గోదావరి నీళ్లు సముద్రం పాలవుతున్నాయి, మేము గోదావరి బనకచెర్ల కడతాం, గోదావరి నల్లమల్ల సాగర్ గట్టి నీళ్లు తీసుకుపోతాం, కావలసిన నీళ్లు ఉన్నాయంటున్నారు. అంటే మీ కోటాకు మించిన నీళ్లతోని గోదావరి నల్లమల్ల సాగర్ కడతామంటారు,
మా హక్కుగా మా 968 టీఎంసీలో భాగంగా సమ్మక్క సాగర్ ప్రాజెక్టు కట్టుకుంటామంటే దానికి అనుమతులు ఇవ్వద్దు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ చెప్పుడు జిఆర్ఎంబి ఎజెండాలో పెట్టుడు. ఇక్కడ ఫన్నీయెస్ట్ పార్ట్ ఏంటంటే ఆల్రెడీ సమ్మక్క సాగర్ కు బీఆర్ఎస్ అనుమతులు సాధించింది. దిస్ ఇస్ ద క్లియరెన్స్. సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు 47 టీఎంసీలు కేటాయిస్తూ కేంద్ర హైడ్రాలజీ విభాగము 25/8/2022 నాడు సమ్మక్క సాగర్ కు 47 టీఎంసీల నీళ్లు కేటాయిస్తూ ఆనాటి కేసీఆర్ గారు ప్రభుత్వం అనుమతులు సాధించింది. కేసీఆర్ సాధించుడు, రేవంత్ రెడ్డి ఇడిచిపెట్టుడు. ఆనాడు 7 ప్రాజెక్టులకు అనుమతులు తెస్తే అది రద్దు కావాలంటారు. ఇప్పుడు సమ్మక్క సాగర్ ఎందుకు, ఈ సమ్మక్క సాగర్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 ఆయకట్టుకు నీళ్లు వస్తలేవు. మా దాయకరణ కాన్స్టిట్యున్సీ అనలే ఉంటది, మహబూబాద్ అనలే ఉంటది, మహబూబాద్ కూడా అనలే ఉంటది, డోర్నకల్ కూడా అందులోనే ఉంటది. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 4 లక్షల ఎకరాలు. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ కట్టిన తర్వాత దాని ఇన్ఫ్లోస్ తగ్గినాయి. స్టేజ్ 2 ఆయకట్టుకు నీళ్లు రావడం లేదు. అందుకోసం 4 లక్షల ఎకరాల ఎస్ఆర్ఎస్పి ఆయకట్టుకు సమ్మక్క సాగర్ నుంచి వాడుకుంటాము. అదేవిధంగా రామప్ప పాకాల 40,000 ఎకరాలు, గ్యాప్ ఆయకట్టిన్ ములుగు నియోజకవర్గము, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ఫర్ వరంగల్ డిస్ట్రిక్టు అని 47 టీఎంసీలు ప్రతిపాదిస్తూ ఆనాడు బీఆర్ఎస్ పంపింది. దానికి కేంద్ర హైడ్రాలజీ విభాగము 2022లో అనుమతి కూడా ఇచ్చింది. మేము అనుమతులు తెచ్చినాం. ఈ కాపీ మీ అందరికి కూడా ఇస్తాను, ఏ రోజు అనుమతి వచ్చిందో. ఇప్పుడు ఆ అనుమతి రద్దు చేయండి, అనుమతులు ఇక మిగతా అనుమతులు ఆపండి, ప్రాజెక్టు ఆపండి అని ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిస్తుంది. జిఆర్ఎంబి ఎజెండాలో పెడుతుంది. చంద్రబాబు ఎజెండా, రేవంత్ రెడ్డి మౌనం. ఎందుకు తెలంగాణ మౌనంగా ఉంటున్నది? ఎట్లా వస్తుంది ఎజెండాలకు అంటే ఇప్పుడు సమ్మక్క సాగర్ కు ఉరివేసే కుట్ర జరుగుతున్నది. ఇన్ఫాక్ట్ మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి. 3 ముఖ్యమంత్రులు కర్ణాటకలో కలిసిన తర్వాత సమ్మక్క సాగర్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ వదులుకోమన్నదని, దానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నది అనేటువంటి వార్తలు మీడియాలో వస్తా ఉన్నాయి. దీనికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. మీ 3 ముఖ్యమంత్రుల మీటింగ్ లో సమ్మక్క సాగర్ కు 47 టీఎంసీల నీటి వాటాను, మన రాష్ట్ర వాటాను వదులుకోవడానికి మీరు ఒప్పుకున్నారా? ఎందుకంటే ఆల్రెడీ మీరు కర్ణాటక మీటింగ్ జరిగిన తర్వాత, తుంగభద్ర గేట్ల ఓపెనింగ్ ప్రోగ్రాం తర్వాత అనేక వార్తలు మీడియాలో వచ్చినాయి. 47 టీఎంసీలు వదులుకుంటున్నారు అని వార్తలు వచ్చినాయి. ప్రభుత్వం స్పందన లేదు. ఇప్పుడు ఎజెండాలకు వచ్చేసింది, జిఆర్ఎంబి ఎజెండాలకు వచ్చేసింది. ఎస్, ఈ 47 ఇచ్చేదే లేదు అంటున్నారు ఆంధ్రప్రదేశ్. దీని మీద మీ స్టాండ్ ఏంది? ఈ 47 వదులుకున్నారా, వదులుకోలేదా? వాట్ ఈస్ ద స్టాండ్ ఆఫ్ తెలంగాణ? ఎట్లా వదులుకుంటారు మీరు? ఈ 47కు ఆల్రెడీ మేము హైడ్రాలజీ క్లియరెన్స్ తెచ్చి ఉన్నాము. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 అంటే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గానికి కూడా ఈ నీళ్లు పోతాయి, సమ్మక్క సాగర్ నీళ్లు. హుజూర్ నగర్, కోదాడ, సూర్యాపేట, తుంగతుర్తి ఆ నియోజకవర్గాలకు కూడా నీళ్లు వెళ్తాయి. నీళ్ల మంత్రి నియోజకవర్గానికే కిందికి నీళ్లు వస్తుంటే మరి పట్టి ఉంటుందా, పట్టి లేదా మీకు? విల్ యూ రెస్పాండ్ ఆర్ నాట్? హౌ ఇట్, అది ఎట్లా వస్తుంది ఎజెండాలో? బీఆర్ఎస్ అనుమతి తెచ్చినాక అది ఇప్పుడు అనుమతులు ఇవ్వద్దని రద్దు చేయాలని ఎజెండాలోకి వస్తే నీళ్ల మంత్రి ఏం చేస్తుండు? మరి ముఖ్యమంత్రి నువ్వు లోపల ఏమైనా ఒప్పుకున్నావా, ఒప్పుకోలేదా? ఎక్కడి నుంచి ఇది ఎజెండాలు వచ్చింది? ఈ లీకులేంది? ఈ వార్తల మీద ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. సమ్మక్క సాగర్ అనుమతులు సాధించాలి. ఈ ఎజెండా రద్దు కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్లమెంట్ లో పోరాడాలి. మీరు ఎజెండా రద్దు కావాలి. దీని మీద వారం రోజులైంది. ఎజెండా వచ్చినాక ఇది ఎట్లా పెడతారు ఎజెండాలని రాష్ట్ర ప్రభుత్వం అడగదా? మీకు వచ్చి వారం అయింది. వారం నుంచి కనీసం ఎట్లా పెడతారా, ఎంత ధైర్యం మీకు అని అడిగే దమ్ము లేదా మీకు? చేత కాదా? ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఇప్పుడు మేము అడగగానే నిన్న డేట్ వేసి మళ్ళీ ఉత్తరం రాస్తాడు ఈయన. ఇప్పటిదాకా ఏం జరిగినాయో మేము చూసినాం. గోదావరి బనకచెర్ల, గోదావరి నల్లమల్ల సాగర్ అనేక ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ మాట్లాడంగానే 2 రోజుల కింద డేట్ వేసి ఉత్తరాలు రాస్తుంటారు. డ్రామాలు కాదు, నిజాయితీగా రాష్ట్ర హక్కులు కాపాడండి. రాష్ట్ర ప్రయోజన ఈ ఎజెండా నిజం కాదా చెప్పండి? ఎజెండా నిజం కాదా చెప్పండి? ఎట్లా వస్తుంది ఎజెండా?
ఇవాళ ఏమైపోయింది, దీని అంతటికీ కారణం నిజంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే, కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉంటే అసలు ఇట్లాంటి ఎజెండా వస్తుందా? మనకు అంత ధైర్యం ఉంటుందా? పెడతారా అసలు? ఎందుకు ఈ ధైర్యం వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? మీ బంటు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కనుక మీకు అంత ధైర్యం వచ్చింది. ఇవాళ ఈ ఎజెండా ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఆంధ్ర ఆరిజిన్ కి సంబంధించినటువంటి అధికారి ఇవాళ కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శిగా వచ్చాడు కాంతారావు గారు. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఉన్న వ్యక్తి ఇవాళ ఈ ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి నీటిపారుదల శాఖ సలహాదారుడైపోయింది. ఇక నీటిపారుదల శాఖ మంత్రి దగ్గర సలహాదారుడు కూడా ఆంధ్రప్రదేశ్ ఆరిజిన్ ఉన్న వ్యక్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర సలహాదారుడిగా ఉన్నాడు. ఇక మన ఈఎన్సీ ఆంధ్రప్రదేశ్ ఆరిజిన్ కి చెందిన వ్యక్తే ఇవాళ తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ అయిపోయింది. ఇక జాయింట్ సెక్రటరీ ఈ మధ్య ప్రజెంటేషన్లు ఇస్తున్నాడు బాగా. ఆంధ్రప్రదేశ్ ఆరిజిన్ కి చెందిన వ్యక్తే సెక్రటరియట్ లో చక్రం తిప్పే జాయింట్ సెక్రటరీ ఇరిగేషన్ గా ఉన్నాడు. ఇక మొత్తం సిస్టమే వీళ్ళ చేతులు అయిపోయింది. ఇక ఎక్కడ తెలంగాణ హక్కులు కాపాడతారు? అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? బీఆర్ఎస్ ఉంటే ఈ ఎజెండా పెట్టే పరిస్థితి ఉండునా? అసలు పెట్టే ఆ ధైర్యం ఉంటుందా వాళ్ళకు? ఇలా ఆంధ్రప్రదేశ్ ఇంత ధైర్యంగా మన ప్రాజెక్టులు అడ్డుకుంటుంటే నీటిపారుదల శాఖ మంత్రి మౌనం, ముఖ్యమంత్రి మౌనం. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ మీరు గమనించాలి. ఆంధ్రప్రదేశ్ పంపింది, ఎజెండాలో పెట్టినాము అని జీఆర్ఎంబి రాసింది. మరి నువ్వెందుకు పంపలే ఎజెండా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి పెట్టకూడదు, ఎందుకంటే ఆల్రెడీ క్లియర్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నంబర్ 2, గోదావరి బనకచెర్ల మీద నువ్వు ఎట్లా కడతావు, దాన్ని ఆపాలి, దాని గోదావరి బనకచెర్ల ప్రాసెస్ సిడబ్ల్యూసి చేయొద్దు అని తెలంగాణ కూడా రాయొద్దా? రాస్తే మరి జీఆర్ఎంబి ఎజెండాలో రావద్దా? ఎందుకు గోదావరి బనకచెర్ల మీద, నల్లమల్ల సాగర్ మీద సైలెంట్ గా ఉన్నావు? నువ్వెందుకు దీన్ని ఎజెండాలో పెట్టలేదు? ఈ అక్రమ ప్రాజెక్టును ఆపాలని తెలంగాణ ఎందుకు అడగలేదు అని మేము సూటిగా అడుగుతా ఉన్నాం. ఇప్పటికే డ్రామాలు ఆడినావు, వ్రిట్ అన్నావు, సూట్ అన్నావు, నవ్వుల పాలైనవు. సూట్ వేసుకొని పోయినావు, వ్రిట్ డిస్మిస్, సూటు అలో కాలేదు. వ్రిట్ సూటు పేరు మీద ఏడాది టైం వేస్ట్ చేసినావు. ఈ ఏడాది అర్థం తర్వాత జీఆర్ఎంబి మీటింగ్ అయితే తెలంగాణ గోదావరి బనకచెర్లని ఎందుకు ఎజెండాలో పెట్టించలేదు? వాడేమో మనకు వచ్చిన అనుమతులు రద్దు చేయాలంటాడు, కొత్త అనుమతులు ఇయ్యొద్దంటాడు. నువ్వేమో అక్రమ ప్రాజెక్టు అన్యాయంగా కట్టే గోదావరి బనకచెర్ల గురించేమో తెలంగాణ అడగదెందుకు అని నేను అడుగుతా ఉన్నా. వై యు ఆర్ మమ్ అంటే ఇవాళ రేవంత్ రెడ్డి లోపాయికారికంగా గోదావరి నల్లమల్ల సాగర్ ఒప్పుకున్నాడు అనేటువంటి వార్తలు పత్రికల్లో వస్తున్నాయి. సుజలాం సుఫలాం అని రాస్తున్నాయి పత్రికల్లో వస్తే స్పందించవు, ఎజెండాలో పెట్టమని అడగవు. అంటే దీన్ని బట్టి ఎట్లా అర్థం చేసుకోవాలి తెలంగాణ? అంటే నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్ర హక్కులు కాపాడే పరిరక్షకుడుగా ఉంటావా, భక్షకుడుగా ఉంటావా? కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం మేము 968 టీఎంసీలు గోదావరిలో తెలంగాణకు దక్కాలని మేము పోరాడుతూ వచ్చినాం. ఇన్ఫాక్ట్ ఈ ఎజెండాలో ఇంకొక అంశం కూడా వచ్చింది. అసలు 968 టీఎంసీలు తెలంగాణకు లేనేలేవట. తెలంగాణకు గోదావరిలో 968 టీఎంసీలే లేవని ఎజెండా నంబర్ 18.3.1 దీంట్లో అసలు నీళ్లే లేవు, మొత్తం నీళ్ల మీద కమిటీ వేయాలని రాసింది. ఇక్కడ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ నేను మీ దృష్టికి తేవాలి. రాష్ట్ర విభజన సమయంలో ఇది అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, దయాకర్ అన్న కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు, అసెంబ్లీలో ఉన్నారు, బహుశా రమణన్న కూడా ఉన్నారు అనుకుంటావు, సత్యవత కూడా ఉన్నారు. రాష్ట్ర విభజన సమయంలో 2013లో ఇది అసెంబ్లీలో పెట్టినటువంటి డాక్యుమెంట్ అందరు ఎమ్మెల్యేలకు ఇచ్చినారు. ఈ డాక్యుమెంట్ లో గోదావరి నదిలో తెలంగాణకు 912 టీఎంసీల నీళ్లు కేటాయించారు, ఆంధ్రప్రదేశ్ కు 509, మరొక 48 టీఎంసీలు హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్స్ కు తెలంగాణ కేటాయించారు. అంటే
912 ప్లస్ 48 960 960 టీఎంసీల నీళ్లు కేటాయించినట్టు ఇది జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చింది అప్పటి ప్రభుత్వం. ఆనాటి కేంద్ర ప్రభుత్వం, ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణకు 960 టీఎంసీల నీళ్లు కేటాయించినట్టు గోదావరి నదిలో జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చారు. శాసనసభలో పెట్టి అందరు ఎమ్మెల్యేలకి ఇచ్చినారు. ఇంత స్పష్టంగా ఇది డాక్యుమెంట్. అది అసెంబ్లీ దాంట్లో రికార్డ్స్ లో పోతే కూడా ఈ డాక్యుమెంట్ ఈ రోజు కూడా తెలంగాణ అసెంబ్లీ డాక్యుమెంట్ లో ఉంటుంది, శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ లో కూడా ఉంటుంది. దాని తర్వాత ఇదే జిఆర్ఎంబిలో 5th June 2020 అది 9th జిఆర్ఎంబి మీటింగ్, 9వ జిఆర్ఎంబి మీటింగ్ లో మన స్టేట్ తరఫున మనం మాట్లాడినాం. అదే జిఆర్ఎంబి మీటింగ్ లో కూడా ఏం మాట్లాడినామంటే, the Telangana combined state Andhra Pradesh has estimated 75% dependability in Godavari with its territory as 1480 TMC presented before Justice Sri Krishna Committee. Honorable Chief Minister of erstwhile Andhra Pradesh has communicated the information to the members of Legislative Assembly in January 2014 that the allocation to Telangana region in Godavari is 967 TMC. అని ఇట్లా చెప్తూ 967 టీఎంసీలు తెలంగాణ కేటాయించిండ్రు, శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చిండ్రు, ఎమ్మెల్యేలకు చెప్పిండ్రు. దాని ప్రకారంగా తెలంగాణకు 967 టీఎంసీల ప్రాజెక్టులు క్లియర్ చేయండి అని జిఆర్ఎంబి మీటింగ్ లో ఆ రోజు మేము మాట్లాడినాము. అది మినిట్స్ లో కూడా ఉంది, జిఆర్ఎంబి మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. ఇది అంటే ఇంత స్పష్టంగా తెలంగాణకు నీటి హక్కులు ఉన్నాయి. బీఆర్ఎస్ ఉన్నంతసేపు మాట్లాడలే ఆంధ్రప్రదేశ్. ఈ మీటింగ్ లో ఆంధ్రప్రదేశ్ తరఫున ఎవరు హాజరైనరు? ఆనాటి ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ హాజరైండు. ఆయన సంతకం కూడా ఉంది, దీని వెనుక ఆయన సంతకం కూడా ఉంది ఆదిత్యనాథ్ దాస్. బీఆర్ఎస్ ఉన్నంత కాలం 968 టీఎంసీలు తెలంగాణకు లేవు అని ఆంధ్రప్రదేశ్ అడగలే. మన ప్రాజెక్టులు పెడితేనే పోయినాం, క్లియరెన్స్లు వస్తేనే పోయినాయి, ఎజెండాలో మాట్లాడినాం, మీటింగ్లలో చెప్పినాం, మినిట్స్ లో రికార్డ్ అయింది. ఎప్పుడైతే బీఆర్ఎస్ పోయి రేవంత్ రెడ్డి వచ్చిండో ఇక మా చేతి కింది మనిషి వచ్చిండని చెప్పి మీకు 968 లేవు పో, మీకు ఇచ్చిన అనుమతులు రద్దు పో అంటే వీళ్ళు సపోర్ట్ చేస్తలేదు. ఇది ఇవాళ తెలంగాణ దౌర్భాగ్యం. ఇవాళ రాష్ట్ర హక్కులు కాపాడాల్సింది ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి ఇవాళ ఒక బొమ్మలాగా కూర్చుంటే, ముఖ్యమంత్రి లోపాయికారి ఒప్పందాలు చేసుకుంటే ఈ రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుతుంది? నువ్వు ఇవాళ ఉంటావు, రేపు పోతావు అంటే ఎట్లా పెడతారు అని ముఖ్యమంత్రి అడగాలనా వద్దా? థ్యాంక్ యూ. నేను అంటే మాట్లాడితే మీరు డైవర్ట్ చేస్తారేమో ఇష్యూ. ఐ కెన్ ఆన్సర్ ఇట్, బట్ డైవర్ట్ అవుతుందా? రాహుల్ గారు, ఐ గాట్ యువర్ క్వశ్చన్. సిపిడబ్ల్యూఆర్ఎస్ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు. మొత్తం చదివి ఉన్న రిపోర్టు. అది ఒక రోజు మీకు ప్రజెంటేషన్ ఇవ్వాలి. మీరు కూడా ఆశ్చర్యానికి లోనవుతారు. చాలా ఇంట్రెస్టింగ్ ఇష్యూస్ ఉన్నాయి దాంట్లో. ఇంతకాలం మేము చేసిన వాదనే సిపిడబ్ల్యూఆర్ఎస్ రిపోర్ట్ లో కూడా నిజమైంది. బహుశా ఇన్ ఎ కపుల్ ఆఫ్ డేస్ ఐ విల్ పుట్ ఎ పీపీటీ అండ్ ఐ విల్ గివ్ ఎ డీటెయిల్ ప్రజెంటేషన్ ఆన్ దట్ ఇష్యూ. నేను మొత్తం చదివి ఉన్నాను. సబ్జెక్ట్ అంత ఉంది కానీ దట్స్ అగైన్ ఏ బిగ్ సబ్జెక్టు. ఇది డైల్యూట్ అవుతుంది. బహుశా 2-3 రోజుల్లో నేను ఆ సిపిడబ్ల్యూఆర్ఎస్ రిపోర్ట్ మీద కంప్లీట్ ప్రజెంటేషన్ ఇచ్చి మీడియాకు, రాష్ట్ర ప్రజలకు క్లారిటీ ఇస్తాం. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ఎండిహెచ్ గరం మసాలా, ఎండిహెచ్ దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. ఎండిహెచ్ తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. ఎండిహెచ్ సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.